జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. అందరికీ నమస్కారం అండి. పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజు శ్రీ కొనిదెల వెంకట్రావు శ్రీమతి అన్యాదేవి గారి జనసేవా సంఘం అని ఏదైతే ట్రస్ట్ స్టార్ట్ చేశామో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి తల్లిదండ్రుల ఆశయాలని ఆ పవన్ కళ్యాణ్ గారి ఆదర్శంగా తీసుకుని పిఠాపురం నియోజకవర్గంలో 1000 మట్టి విగ్రహాలని పర్యావరణాన్ని రక్షిస్తూ కాలుష్య రహిత సమాజాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడాలనే ఉద్దేశంతో ఈ రోజు ట్రస్ట్ మా జనసేవా సంఘం ఏదైతే ఉందో ఒక ముందడుగు వేయడం జరిగిందండి. అదే ఈ మట్టి వినాయకుని మాత్రమే పూజిద్దామనే కాన్సెప్ట్ మీద ఈ రోజు కొనిదెల వెంకట్రావు శ్రీమతి అంజనాదేవి గారి జనసేవా సంఘం ద్వారా 1000 మట్టి విగ్రహాలు మన పిఠాపురం టౌన్ ఉప్పాడు బస్ స్టాండ్ లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈ రోజు రేపు వినాయక చవితి. ఈ రోజు ప్రజలందరూ ఆ చవితికి సంబంధించిన అనేక వస్తువులు కొనుగోలు చేయడానికి పిఠాపురం టౌన్ కు వస్తారని భావించి కేవలం ముందు రోజుగా ఈ రోజు సాయంత్రం ఈ కార్యక్రమం చేయడం జరిగిందని ఎంతో దిగ్విజయంగా తెచ్చిన విగ్రహాన్ని ప్రతి ఒక్కరూ ఆనందంగా స్కూల్ పిల్లలు పెద్దలు అనేక మంది మహిళలు అలాగే చాలా మంది పెద్దలు కూడా ఈ విగ్రహాలు పట్టుకెళ్ళడం ఆ ముఖంలో చూసి ఆనందం మాకు చాలా ఆనందంగా అనిపిందండి. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అతను అడిగాడల్లో మేము నడవాలనేది ముఖ్య ఉద్దేశం. దీనికి ఈ మా ట్రస్ట్ ద్వారా చేసే ప్రతి కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతుందంటే దానికి కారణం కర్నూలు సూర్యబాబు గారు ఒక కార్యక్రమం చెప్పగానే దాని మీద వెంటనే అది ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అవుతుంది అనేది పక్కన పెట్టి అది ప్రజలకు ఉపయోగపడింది, పర్యావరణానికి ఉపయోగపడింది, పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తెచ్చేది. పిఠాపురంలో ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారంటే దానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు మనకి రాష్ట్రానికి 3 ఆణిముత్యాలను ఇచ్చారు. ఆ తల్లిదండ్రుల పేరు మీద మనం పెట్టాం కాబట్టి ప్రతి కార్యక్రమానికి కూడా వెనకాడకుండా ముందడిగేసి మా ట్రస్ట్ కో సభ్యులు అందరితోనూ అలాగే అతను కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తూ ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో చేస్తున్నారు. అతనికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకోవాలండి. అదే విధంగా పిఠాపురం ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ విగ్రహాలు పెట్టుకుని మట్టి వినాయకుడిని పూజించడానికి ఎంత ఆతృతగా తీసుకున్నారు అది కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుందండి. మాలాగే ఇంకా మిగతా ఎంతో మంది ఇలాంటి మట్టి విగ్రహాలని పూజిస్తారని, పర్యావరణాన్ని కాపాడతారని, జలాశయాల్లో ఉన్న జీవుల్ని రక్షిస్తారని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుందండి. జై హింద్, జై జనసేన.